లోక్సభ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ నానా తంటాలు పడుతోంది. దీనికోసం ఆ పార్టీ కీలక నేతలు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందులో బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఒకరు. ఆయన గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తానన్న 2 లక్షల రుణమాఫీపై తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే రైతుల రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ప్రకారం అమలు చేయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇంకా 6 నెలలు కూడా నిండక ముందే బీఆర్ఎస్ ఆ పార్టీ నేతల హంగామా చూస్తున్న వాళ్ళు ఇది లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2018 ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ కేసీఆర్లు మొన్నటి ఎన్నికల ముందు వరకు దీన్ని అమలు చేయని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం చూస్తే ఈ ₹1,00,000 రుణమాఫీని కూడా గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా అమలు చేయనట్లే లెక్క. తాము హామీ ఇచ్చినట్లు రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా అంటూ హంగామా చేశారు. దీనికి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. స్పీకర్ ఫార్మేట్లో కాకుండా 1,00,000 షరతులతో ఇస్తే అది రాజీనామా ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఒకవైపు శుక్రవారం నాడు రాజీనామా అంటూ హంగామా చేసిన హరీష్ రావు శనివారం నాడు మళ్ళీ స్వయంగా తానే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా లేఖను తాను సిద్ధం చేస్తానని, సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలని, వాటిని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డికి పంపిద్దామని అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామా ఆమోదం పొందుతుందని, హామీలు అమలు కాకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. నిజంగా హరీష్ రావు శుక్రవారం నాడు అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా లేఖ ఇచ్చి ఉంటే మళ్ళీ శనివారం నాడు మళ్ళీ ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ కు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పంపిద్దామని చెప్పడం అంటే శుక్రవారం నాడు తాను చేసిందంతా డ్రామా అని అంగీకరించినట్లు అయిందనే చర్చ సాగుతుంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హంగామా అంతా పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతుందనే చర్చ కూడా ఓవైపు సాగుతోంది. నిజంగా హరీష్ రావు శుక్రవారం నాడు రాజీనామా లేఖ ఇచ్చి ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్పీకర్ ఫార్మాట్లో ఇస్తానని, దాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ కు పంపిస్తానని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఉదయించక మానదు. అంటే ఆయన శుక్రవారం నాడు చేసినంత రాజకీయ డ్రామా అని అంగీకరించినట్లయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ హామీలను అమలు చేయమని అధికార కాంగ్రెస్ ను ప్రశ్నించడం ఏమాత్రం తప్పు కాదు. కానీ బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఎన్ని హామీలను విస్మరించిందనే విషయాన్ని ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోతారా అన్నది ఇప్పుడు అత్యంత కీలకం అని చెప్పక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.